హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్లో సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా గిన్నెలో కాస్త నూనె వేసుకొని దీంట్లో ఇక్కడ నేను చూపిస్తున్న ముక్కలు యాడ్ చేసుకోవచ్చు అండి. లేదంటే మీ దగ్గర ఉన్న ఏ కూరగాయన వేసుకోవచ్చు. ఆ నూనెలోకి సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి కలిపి కాస్త పసుపు, ఉప్పు వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి కాస్త మగ్గిన తర్వాత 3-4 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత 2 పెద్ద సైజు నిమ్మకాయల నుంచి తీసుకున్న చింతపండు రసాన్ని పోసి ఒకసారి కలిపి మూత పెట్టి చింతపండు రసాన్ని బాగా మరగనివ్వాలి. ఈ స్టేజ్లో మేమైతే 3 టీ స్పూన్ల కారం వేసామండి. మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్నటువంటి పప్పు అలానే కొద్దిగా నీళ్లు పోసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ పప్పు నీళ్లు పోసుకొని కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పచ్చి కరివేపాకు వేసి ఈ సాంబార్ని బాగా మరగనివ్వాలి. సాంబార్ మరిగేటప్పుడు పైన వచ్చేటువంటి ఆ నురగను తీసేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో సాంబార్ పొడి ఉంటే వేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి మీకు కావాలంటే రెసిపీ నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. సాంబార్లో ముక్కలన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత సాంబార్ని పక్కన పెట్టుకొని పోపు కోసం ఒక బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకొని పోపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. నెయ్యిలోకి మనం నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, అలానే ఇంగువ, కరివేపాకు వేసి పోపు రెడీ చేసుకొని బాగా మరిగినటువంటి సాంబార్లో పోసుకొని ఒకసారి కలుపుకుంటే అబ్బా సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అవుతుంది. పైనుంచి కాస్త కొత్తిమీర చల్లుకోండి. ఆహా, ఇంకా అద్భుతం, వేరే లెవెల్ అనమాట. వేడి వేడి అన్నంలో కాస్త సాంబార్ పోసుకొని అప్పడాలు, ఉడియాలు, ఊరమిరపకాయలతో ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.